ఇక గణేష్ శోభాయాత్రకు సంబంధించి బీజేపీ కార్యాలయం నుంచి మరిన్ని డీటెయిల్స్ ధనరాజ్ లైవ్ లో అందిస్తారు. ధనరాజ్ చెప్పండి, ప్రస్తుతం అక్కడ సందడి ఏ విధంగా ఉంది శోభాయాత్రలో? ఎస్ రేవంతి, ఉదయం నుంచి మనం చూస్తూనే ఉన్నాం. విశిష్ట పూజలు అందుకున్నటువంటి గణనాథునికి మొత్తం యావత్ లోకమంతా కూడా పూజలు చేసి వివిధ నామస్మరణలతోటి కూడా చాలా వరకు ఆ వినాయకులన్నింటిని కూడా హుస్సేన్ సాగర్ తీరంలోని గంగమ్మ ఒడిలోకి చేర్చడం జరిగింది. ఇందులో చూసినట్టయితే మొదటి ఘట్టంగా కూడా చూసినట్టయితే ఖైరతాబాద్ వినాయకునికి సప్తముఖ గణపతికి చాలా వరకు పూజలు చేసి చాలా పెద్ద ఎత్తున ప్రజల నుంచి విశేషమైనటువంటి పూజలు అందుకున్నటువంటి గణనాథుడు ఈరోజు చూసినట్లయితే 2:30 గంటల సమయంలోనే మొత్తం నిమజ్జన కార్యక్రమాన్ని ఆ ఘట్టం ముగించడం, ఆ తర్వాత బాలాపూర్ గణేషును కూడా 4:30 గంటల సమయంలోనే నిమజ్జన కార్యక్రమం చేయడంతో మొత్తం అధికార యంత్రాంగం కొంత వరకు రిలాక్స్ అయిందని చెప్పొచ్చు. ఆ తర్వాత చూసినట్లయితే ఇక మొత్తం ఓల్డ్ సిటీ ప్రాంతం నుంచి చూసినట్టయితే అంబర్పేట కావచ్చు, అదేవిధంగా దిల్సుఖ్ నగరు, పాత బస్తీ ఏరియా అయినటువంటి చార్మినారు, మలక్పేటతో పాటుగాను ఎంజేఎం మార్కెట్తో పాటు తెలుగు తల్లి ఫ్లైఓవర్, బషీర్బాగ్ ప్రాంతం నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా ఇప్పుడు వినాయకులన్నీ కూడా ఈ హుస్సేన్ సాగర్ తీరానికి చేరుతున్నాయి. పెద్ద ఎత్తున క్రౌడ్ తోటి కూడా జనాలు పెద్ద ఎత్తున ఈ హుస్సేన్ సాగర్ తీరమంతా గణపతి బొప్ప మోరియా, బై బై గణేష అంటూ కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఆ గణనాథుకి మొత్తానికి వీడుకోలు పలుకుతున్నటువంటి దృశ్యాలు చాలా వరకు కనుల విందుగా ఉన్నాయి. అంతేకాకుండా ఫ్యామిలీతోని చిన్నపిల్లలతోటి భగవన్నామ స్మరణతోటి కూడా పెద్ద ఎత్తున ఈ హుస్సేన్ తీర ప్రాంతం అంతా కూడా భగవన్నామ స్మరణలతోటి మారిమోగిపోతుంది. మరోవైపున చూసినట్టయితే తెలంగాణ డీజీపీ అయినటువంటి జితేందర్ పూర్తిగా అంటే ఈ గత 2 నెలల నుంచి కూడా గణేష్ నిమజ్జనం సంబంధించినటువంటి ఏర్పాట్లు, బందోబస్తు పైన కూడా మొత్తం ట్రై కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి కమిషనర్లతోటి కూడా రివ్యూ కొనసాగించి తగినటువంటి ఏర్పాట్లను కూడా ముమ్మరం చేయడం జరిగింది. మరోవైపున చూసినట్టయితే హైదరాబాద్ పోలీస్ కమిషనరు సిబి ఆనంద్తో పాటుగాను రాచకొండ పోలీస్ కమిషనరు సుధీర్ బాబు, అదేవిధంగా సైబరాబాద్ పోలీస్ కమిషనరు అవినాష్ మహంతి నేతృత్వంలో కూడా మొత్తం ఎక్కడికక్కడ సంబంధించినటువంటి నిమజ్జన ఏర్పాట్లు కొనసాగించారు. మొత్తం ట్రై కమిషనరేట్ పరిధిలో చూసినట్లయితే 1,00,000కు సంబంధించినటువంటి గణనాథులన్నీ కూడా ఈ హుస్సేన్ సాగర్ తీరానికి వచ్చి నిమజ్జనకు సంబంధించినటువంటి కార్యక్రమాలపై ఎప్పటికప్పుడు కూడా మొత్తం మత పెద్దలతోటి కావచ్చు, గణేష్ ఉత్సవం సంబంధించినటువంటి కమిటీ తోటి కూడా చాలా వరకు రివ్యూ కొనసాగించారు, కోఆర్డినేషన్ చేశారు. అదేవిధంగా ఓ వైపున చూసినట్టయితే మిలాద్ నబీ సంబంధించినటువంటి పండుగకు సంబంధించిన కార్యక్రమాలు కూడా ఉండటంతో కూడా చాలా వరకు మత పెద్దలకు తోటి పాటు గణేష్ ఉత్సవ సమితి తోటి కూడా ఎప్పటికప్పుడు చాలా కోఆర్డినేషన్ చేస్తూ ఈ గణనాథులకు సంబంధించినటువంటి ఈ నిమజ్జన కార్యక్రమానికి తగినన్ని సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేయడము, 20,000 మంది పోలీసు బలగాలతోటి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ కొనసాగించి ఈసారి చాలా సక్సెస్ఫుల్గా అనుకున్న సమయానికి అంటే కూడా ఈ బాలాపూర్ గణనాథుడు, అదేవిధంగా ఖైరతాబాదు మహాగణేశుని నిమజ్జనంతో కూడా పోలీసులు మొత్తం ఈ ఏర్పాట్లన్నింటిని కూడా ముమ్మరం చేయడం జరిగింది. మరోవైపున చూసినట్లయితే డీజీపీతో పాటుగాను అదేవిధంగా పోలీస్ కమిషనర్ అయినటువంటి సివి ఆనంద్, అదేవిధంగా జిహెచ్ఎంసీ కమిషనర్ అయినటువంటి ఆమ్రపాలి, జిల్లా కలెక్టర్ అయినటువంటి అనుదీప్ దుర్శెట్టితో పాటుగాను మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా చాలా వరకు ఏరియల్ రివ్యూ చేయడము, ఎక్కడైతే సంబంధించినటువంటి సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయి, ఏ విధమైనటువంటి బందోబస్తుకు సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏ విధంగా కొనసాగాయనే విషయాలపైన చాలా వరకు ముమ్మరమైనటువంటి పరిశీలన కొనసాగించారు. ఏరియల్ రివ్యూ ద్వారా కూడా ఎలాంటి అంటే సెన్సిటివ్ సమస్యాత్మక ప్రాంతాలపైన ప్రధానమైనటువంటి పోలీసులు దృష్టి పెట్టిన తర్వాతనే ఆ తర్వాత ప్రాసెసింగ్ సంబంధించినటువంటి కార్యక్రమాలన్నింటిని కూడా ప్రశాంతంగా వెళ్ళేలాగా కూడా ఈ నిమజ్జన కార్యక్రమాలన్నింటిని కూడా పోలీసులు ఎక్కడికక్కడ సీసీ కెమెరాలకు సంబంధించి ఏరియల్ రివ్యూ ద్వారా అదేవిధంగా డ్రోన్ కెమెరాల ద్వారా పరిశీలించి పూర్తిగా ఈ గణేష్ నిమజ్జనకు సంబంధించినటువంటి ఏర్పాటు కార్యక్రమాలన్నీ కూడా చాలా వరకు సక్సెస్ఫుల్గా చేశారు. ఆ తర్వాత రేపు కూడా కొన్ని అంటే రేపు వర్కింగ్ డే ఉంటుంది కాబట్టి ఆ క్రమంలో కూడా మొత్తం మీద మిగతా సంబంధించినటువంటి గణేష్ నిమజ్జన కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా ప్రశాంత వాతావరణంలో కొనసాగేలాగా అదేవిధంగా ట్రాఫిక్ సంబంధించినటువంటి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా ఇప్పటికే మొత్తం 67కు సంబంధించినటువంటి ట్రాఫిక్ డైవర్షన్ పాయింట్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా సిటీకి వచ్చేటువంటి ఎవరైతే భారీకి సంబంధించినటువంటి వెహికల్స్ ఏవైతే ఉంటాయో ఆ వెహికల్స్ అన్నీ కూడా సిటీకి ఎంటర్ ఉండేలాగా కూడా ప్రజలకు
విజ్ఞప్తి కూడా చేయడం జరిగింది. అంతేకాకుండా ఏదైతే పబ్లిక్ సంబంధించినటువంటి ట్రాన్స్పోర్ట్ ద్వారానే సిటీలోకి రావాలి, అదేవిధంగా భారీ వాహనాలకు మాత్రము అనుమతి లేదు. అదేవిధంగా ప్రైవేటు వాహనాలతోటి హుస్సేన్ సాగర్ తీర ప్రాంతానికి వచ్చినట్టయితే చాలా వరకు ఇక్కట్లు ఏర్పడతాయని కూడా ఇప్పటికే పోలీసులు విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ మేరకే చాలా వరకు ఫ్యామిలీ తోటి చాలా వరకు ఈ మూన్ లైట్ సంబంధించినటువంటి చాలా ఆహ్లాదమైనటువంటి ప్రాంతంలోనే హుస్సేన్ సాగర్ అంతా చాలా కలర్ఫుల్ లైటింగ్లలో చాలా పెద్ద ఎత్తున భక్తులంతా కూడా ఈ హుస్సేన్ సాగర్ తీర ప్రాంతానికి చేరుకోవడము, అదేవిధంగా గణేష్ నిమజ్జనకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నిటిని కూడా చాలా వరకు వేగంగా పూర్తి చేసి అందులో చూసినట్లయితే మహాగణపతి అయినటువంటి సప్తముఖి గణపతి అయినటువంటి ఈ ఖైరతాబాద్ వినాయకుడిని 2.5 గంటల సమయంలోనే మధ్యాహ్నం సమయంలోనే చాలా సక్సెస్ఫుల్గా గత ఏడాది కంటే 20 నిమిషాల ముందుగానే గణేష్ నిమజ్జనోత్సవం చేయడము, ఆ తల్లి గంగమ్మ ఒడిలోకి చేర్చడంతో ఆ మహాఘట్టానికి పూర్తయింది. ఆ తర్వాత బాలాపూర్ గణేశుడు కూడా 4.5 గంటల లోపే గణేష్ నిమజ్జనం కావడంతో ఆ తర్వాత మిగిలిన సంబంధించినటువంటి ఈ హైదరాబాద్ నలుమూలల్లో ఉన్నటువంటి మిగతా గణపతులన్నీ కూడా చాలా వరకు స్పీడప్ అందుకోవడం జరిగింది. ఆ తర్వాత పెద్ద ఎత్తున విశేష పూజలతోటి బహురూప స్వరూపుడైనటువంటి ఈ గణనాథుడు, ఏకదంతుడు, పార్వతి పరమేశ్వర పుత్రుడు రకరకాల భగవన్నామ స్మరణలతో అంతా కూడా ఈ హుస్సేన్ సాగర్ తీర ప్రాంతం అంతా మారిపోతోంది. ఓవైపున కళా సాంస్కృతిక జానపద తోటి పెద్ద ఎత్తున వాళ్ళు దప్పులు దరువులతోటి పిల్ల పాపలతోటి పెద్ద ఎత్తున ఈ హుస్సేన్ సాగర్ తీర ప్రాంతానికి చేరుకొని ఆ గణనాథునికి వీడ్కోలు పలుకుతున్నటువంటి దృశ్యాలు అడుగడుగున మనకు కనబడుతూనే ఉన్నాయి. ఓ వైపున చూసినట్టయితే గణేష్ ఉత్సవ సమితి కావచ్చు, అదేవిధంగా మిలాద్ ఉన్ నబీకి సంబంధించినటువంటి మత పెద్దలంతా కూడా మత సామరస్యాన్ని పాటించడం జరిగింది. మరోవైపున విశేషం ఏంటంటే ఈసారి హుస్సేన్ సాగర్ తీర ప్రాంత గణేష్ నిమజ్జనోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా వచ్చి పరిశీలించడము, ఆ తర్వాత గణేష్ సంబంధించినటువంటి భక్తులతోటి ఆయన ముచ్చటించడం చాలా ఆశ్చర్యాన్ని గొల్పింది. ఇదొక రికార్డుగా కూడా ప్రజలంతా కూడా మాట్లాడుకోవడం జరుగుతుంది. మరోవైపున డీజీపీ కావచ్చు, జిహెచ్ఎంసీ కమిషనరు, అదేవిధంగా పోలీస్ కమిషనర్ అయినటువంటి సివి ఆనంద్, డీజీపీ జితేందర్ రెడ్డి నేతృత్వంలో ఉన్నతాధికారులంతా కూడా పెద్ద ఎత్తున ఈ గణేష్ నిమజ్జనోత్సవాన్ని చాలా విజయవంతంగా పూర్తి చేసేలాగా తగినటువంటి ఏర్పాట్లన్నింటిని కూడా ముమ్మరం చేసి చాలా వరకు సక్సెస్ఫుల్గా గణేష్ నిమజ్జనోత్సవ కార్యక్రమాన్ని కూడా కొనసాగించేలాగా ఎప్పటికప్పుడు కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా వీక్షిస్తున్నారు. వాళ్ళు తగినటువంటి ఏర్పాట్లను ఎలా ముందుకెళ్తున్నాయి, ఎక్కడెక్కడ నిమజ్జనకు సంబంధించినటువంటి ఏదైనా చిన్న చిన్న డిస్టర్బ్స్ వస్తే వాటన్నిటిని కూడా కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ఈ సీసీ కెమెరాల ద్వారా పూర్తిగా వాటిని పరీక్షించి ఈ స్పీడప్ అయ్యేలాగా ముందుకు తరలించే విధంగా అక్కడ ఉన్నటువంటి పోలీసు ఉన్నతాధికారులతో పాటుగాను రూట్ మ్యాప్లో ఉన్నటువంటి పోలీసు బందోబస్తు ద్వారా, అదేవిధంగా డ్రోన్ కెమెరాల ద్వారా ఎప్పటికప్పుడు ప్రజలకు విజ్ఞప్తి చేయడము, ఉన్నతాధికారులకు సజెషన్స్ ఇవ్వడము, ఎలాంటి అంటే చిన్న డిస్టర్బ్ లేకుండా కూడా ప్రజలకు కానీ అదేవిధంగా భక్తులకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండేందుకు గాను పోలీసులతో పాటుగాను జిహెచ్ఎంసీ అధికార బృందము మిగతా సంబంధించినటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్ని శాఖలతోటి సమన్వయం చేసుకుంటూ కమాండ్ కంట్రోల్ ద్వారా కూడా పెద్ద ఎత్తున ప్రజలకు తగినటువంటి సూచనలు చేయడము, రూట్ మ్యాప్ ద్వారా కూడా ప్రజలకు తగినటువంటి ఏర్పాట్లు చేయడం, మరోవైపున బస్సుకు సంబంధించినటువంటి రూట్ ద్వారానే భక్తులకు సౌకర్యాలు కల్పించడం, మరోవైపున చూసినట్టయితే అర్ధరాత్రి వరకు కూడా ఈ మెట్రోకు సంబంధించినటువంటి సౌకర్యాలన్నింటినీ కల్పించడంలో ప్రభుత్వం చాలా వరకు ముందస్తుగా ఒక ప్లానింగ్ ప్రకారం వ్యూహాత్మక ప్రకారంగా చాలా వరకు అన్ని శాఖలతోటి సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లడంలో చాలా వరకు ప్రభుత్వం చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించడం, ఇందులో పోలీసులు ఉన్నతాధికారులు కూడా చాలా వరకు రేయింబవలు కూడా కష్టపడి చాలా వరకు ఈ నిమజ్జన ఉత్సవ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ చేస్తున్నారనేది తెలుస్తుంది. మరోవైపు రేపు కూడా మిగతా సంబంధించినటువంటి ఏదైతే గణేష్ నిమజ్జన కార్యక్రమాలు ఉంటాయో వాటన్నిటిని కూడా యథావిధిగా కొనసాగుతాయి. అదేవిధంగా వర్కింగ్ డే ఉంది కాబట్టి ప్రజలంతా కూడా ఏదైతే సూచనలు చేసినటువంటి రూట్ మ్యాప్, ట్రాఫిక్ ఆంక్షలు ఏవైతే విధించామో దాన్ని పాటించాలని కూడా పోలీసులు విజ్ఞప్తి కూడా చేయడం జరిగింది. మరోవైపున ఇప్పుడు మనం చూస్తున్నటువంటి దృశ్యాలన్నీ కూడా హుస్సేన్ సాగర్ తీరమంతా భక్తనామ స్మరణతోటి గణేశుడికి బై బై వినాయక, గణేష్ బొప్ప మోరియా అంటూ కూడా చాలా వరకు వీడ్కోలు పలుకుతున్నారు. చాలా వరకు ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని భగవన్నామ స్మరణతోటి కూడా చాలా వరకు భక్తి శ్రద్ధలతోటి కొలుస్తూ ఆ గణేశుడికి
వీడ్కోలు పలుకుతున్నటువంటి దృశ్యాలు అడుగడుగున మారుమోగుతున్నాయి, కనిపిస్తున్నాయి. దానంతా కూడా జనాలు, ఈ భక్తులంతా ఎంజాయ్ చేస్తున్నటువంటి